కారణం అయితే దీనికి ప్రధానమైన కారణంగా సంతోష్ శోభన్ని అండ్ మానస వారణాసిని ఇద్దరిని 100% మెచ్చుకుని తీరాలి. ఎందుకంటే ఒక హీరోగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత తను హీరో కాదు, ఒక యాక్టర్గా ఒక క్యారెక్టర్గా కనిపించాలంటే దానికి చాలా ప్రయత్నం కావాలి, హోంవర్క్ కావాలి, పెద్ద కసరత్తు కావాలి. మరి ఎంత కష్టపడ్డాడు అంటే కష్టపడక తప్పదు. తను మళ్ళీ విజయం బాటలోకి రావాలి అండ్ విజయ మార్గంలో ప్రయాణించాలంటే ఆ మాత్రం పరకాయ ప్రవేశం ప్రాయోపవేశం తప్పదు. అవన్నీ బాగా చేశాడు శోభన్ కాబట్టే ఆ క్యారెక్టర్ని అంత అద్భుతంగా చేయగలిగాడు. యూ కెన్ నెవర్ సీ సంతోష్ శోభన్ ఇన్ దట్ ఫిల్మ్. ఆ కుర్రాడు ఎవరైతే అమ్మాయి గురించి లాస్ట్ సీన్స్ అంటే మనలో క్యారెక్టర్ ఏదైనా పేరు ఏదైనా సంతోష్ శోభన్ యాక్ట్ చేసిన ఆ క్యారెక్టర్ ఉన్నదే మనలోనే కొంతమంది గండుశీలల గుండు కూడా పట్టేసిందని ఏవో మెసేజ్లు చూశాను ఈ మధ్య నేను. అంటే కరగని శిలలను కూడా కరిగించావు నువ్వు. అంటే జనరల్ ఆడియన్స్ చాలా ఇమోట్ అయ్యి థియేటర్లోకి వచ్చి చూడడానికి వచ్చిన ప్రేక్షకులను ఎంత మూవ్ చేసి ఉంటావు. అందుకే నేను ఫస్ట్ డే అన్ని కలెక్షన్స్ నీకు రావడానికి కారణం. ఓకే, డైరెక్టర్ అశ్విన్ సినిమాలో కొంత వసంత కోకిల అట్మాస్ఫియరు, కొంత ఇంకో సినిమా గీతాంజలి అవి ఇవి కనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని మార్కింగ్ అన్నది ఎక్కడ కూడా రేస్ తగ్గకుండా ఆడియన్స్ని బోరు కొట్టకుండా, ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ మధ్యన వచ్చిన సినిమాల్లో అంటే వీళ్ళు ఎంత కష్టపడి కమిట్మెంట్తో చేశారంటే కొన్ని సినిమాలకి మధ్యన చూస్తున్నాం, మీకు నచ్చితే ఉండండి లేకపోతే దొబ్బేయండి, మేము కథ చెప్పం, దీని ఊరికే మేము నవ్వితే నవ్వుకోండి, లేకపోతే మీ దిక్కున్నోడికి చెప్పుకోండి, ఇలాంటి డైలాగులు ఇలాంటి ఉపన్యాసాలు మన స్టేజ్ల మీద వింటుంటే ఆ డైరెక్టర్లు వాళ్ళేదో 100 సినిమాలు తీసినట్టు పలానా ఫేమ్ అని వెబ్సైట్లో రాస్తుంటే ఆ సినిమాలు హిట్ అవ్వడానికి వెనకాతలు ఎంతమంది పనిచేశారో అంతమంది ఇటువంటి సినిమాలు వెనకాతలు లేకపోవడం, ఆ సినిమాలు థియేటర్లో ఎలా వస్తున్నాయో మనం చూస్తున్న ఈ నేపథ్యంలో ఈరోజు రిలీజ్ అయిన ఫ్రెండ్లీ కపుల్ 100% అంటే ఎంత బాగుందో. అసలు ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకుని అమ్మాయి అబ్బాయి ఒకళ్ళు ముందు నడవడానికి ఎంతో ఆశతో ఆశయంతో ముందుకెళ్ళిన ఇద్దరు ప్రేమ జంటలో ఒక డైరెక్టరు ఆ పక్షుల మీద సింబలైజ్ చేశాడే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ డైరెక్టర్. అంటే కొత్త డైరెక్టర్లు ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంత ప్రాణం పోస్తున్నారో ఇలాంటి సంతోష్ శోభన్ అండ్ వారణాసి మానస లాంటి ఆర్టిస్టులు కూడా అంతే ప్రాణం పోసి నటించడానికి అవకాశం ఉన్న కథలు దొరకడం. అటువంటి దానికి అంటే మహాశివరాత్రి కాబట్టి చెప్తున్నా, మహాశివుడి డేట్లు తీసుకొచ్చి కూడా సినిమా తీసేయగలిగే యూవి కాన్సెప్ట్స్ లాంటి గొప్పోళ్ళు ఇలాంటి మానవ మాతృలతో సినిమాలు చేయడం అన్నది దీనికి గొప్ప విశేషం. అంటే మహాశివుడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారని నా ఉద్దేశం. మెగాస్టార్ చిరంజీవి గారి డేట్లు కూడా తెచ్చి సినిమా చేయగలిగినంత గొప్ప అంతరం ఎత్తు స్థాయి ఉన్న వాళ్ళు ఈ రోజున వీళ్ళిద్దరు చిన్న పిల్లలతో సినిమా చేసి అంత పెద్ద సక్సెస్ని తీశారు. అండ్ నేను మొన్నే చెప్పాను, మా ధీరజ్ మొగిలినేని గారి హ్యాండ్ బ్రహ్మాండమైన హ్యాండ్, గర్ల్ ఫ్రెండ్ లాంటి హిట్ కొట్టాడు, మళ్ళీ ఈసారి కూడా మంచి సక్సెస్ ఇస్తాడని నేను మొన్నే చెప్పాను. దానికి అనువుగా రుజువుగా నిదర్శనంగా ఈ రోజున కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇంత బాగా ఆడుతున్నది, ఇంతమంది రిసీవ్ చేసుకుంటున్నారంటే నేను నిజంగా అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇన్నాళ్ళుగా మీడియాలో ఉన్న పర్సన్గా ఒక కొత్త డైరెక్టర్ ఇచ్చిన ఒక న్యూ పారాడైమ్ లవ్ స్టోరీకి అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి ఒక కమిట్మెంట్తో నిలబడగలిగే ఒక గొప్ప కథని, ఎగ్జాంపులరీ స్టోరీని రాసిచ్చాడు. ఇది కొంతవరకైనా సినిమా సమాజానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది అండ్ బ్రహ్మాండమైన కథాంశంతో వచ్చిన దాన్ని కాబట్టే ఈ రోజున ఆడియన్స్ ఎంతో గౌరవించి సినిమాని రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమా ఇంకా బాగా ఆడుతుందండి, ప్రొవైడెడ్ నిర్మాతలు దీన్ని ఇంకా బాగా పుష్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సంతోష్ శోభన్. నేను ముందే చెప్పాను నీకు హిట్ కొడతావు సంతోష్ ఈ సినిమాతో, ట్రైలర్ చూసి చెప్పాను. అండ్ అమ్మాయి ఇంటర్వ్యూకి వస్తే అమ్మాయికి కూడా చెప్పాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, మై వర్డ్స్ కేమ్ ట్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్.